కావాలి ఖచ్చితంగా. 13 ఏళ్ల ఒక పాపని, అదే 14 ఏళ్ల పిల్లవాడు ఎవడో ఒక మ్యూచువల్ కన్సెంట్ విచ్ ఇస్ నాట్, అసలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి అటువంటి వాళ్ళకి శిక్షలు ఉంటాయనే విషయం వాళ్ళకి తెలియాలి అని చెప్పి ఇవి చెప్పిన నేపథ్యంలో ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మగవాడికి మాత్రమే అంటే ఆ పిల్లవాడికి మాత్రమే శిక్ష, పిల్లకి కూడా శిక్ష? పిల్లకి శిక్ష లేదు, పిల్లకి లేదండి. లేదు అంటే ఇక్కడ మనం ఏం నేర్పిస్తున్నాం అంటే, మీరు కన్సెంట్ తో అయినా సరే, ఆ అమ్మాయి కన్సెంట్ తోనే అని చెప్తారు కదా, కన్సెంట్ తో అయినా సరే చేయండి, మీరు విచ్చలు పెడతారు నేర్చుకోండి అని చట్టం నేర్పిస్తుందా? అర్థమవుతుందా మీకు? చెప్పండి మా, ఇప్పుడు కన్సెంట్ ఒక అమ్మాయి అంటే లా ని క్వశ్చన్ చేసే ఎబిలిటీ, మీరు లాయర్ అయి మాట్లాడండి అన్ని తెలుసుకొని, లేకపోతే లా చదువుకొని మాట్లాడండి. మ్యూచువల్ కన్సెంట్ ఇట్స్ నాట్ కన్సెంట్. ఓకే, ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ కన్సెంట్. కాదు, వాడైనా సరే అమ్మాయి అయినా సరే కన్సెంట్ కాదు కదా, మరి ఎందుకు వాడికే శిక్ష, అమ్మాయికి ఎందుకు లేదు? అబ్బాయికి ఎందుకు నేర్పిస్తున్నారు శుద్ధులన్నీ, అమ్మాయికి ఎందుకు నేర్పించట్లేదు? ఇది నేను అడుగుతున్నాను. అమ్మాయిలు అందరూ అదే చెప్తున్నారు కదా, అబ్బాయిలకి శిక్ష పడాలి, నవరంధ్రాల్లో వణుకు రావాలి, ఇలాంటివన్నీ చెప్తున్నారు కదా, మరి మహిళలు కూడా నేర్పించండి. మగాడికి బుద్ధి ఉంటది, ఆడదానికి ఎమోషన్ ఉంటది. దే ఆర్ బోత్ మ్యానుఫ్యాక్చర్డ్ వెరీ డిఫరెంట్లీ. లాని మార్చండి, వెళ్ళి జడ్జి గా అయ్యి లాని మార్చండి, అప్పుడు మాట్లాడదాం మనం. అప్పుడు మాట్లాడారు. అడ్వాంటేజ్ తీసుకుంటారా లాభం కదా అని, అంటే ఆవిడ కన్సెంట్ అవుతుందంట, ఈయన కన్సెంట్ అవుతారంట, వాడికి మాత్రం శిక్ష ఎందుకంటే చట్టం లేదంట. మీరేం చెప్తారు? మనము హైదరాబాద్ లో కూర్చొని ఈ రంగుల ప్రపంచం చూసి దేశం అంతా ఇలా ఉందనుకుంటే చాలా తప్పు. చట్టాల్లో ఒకప్పుడు 498 అనే ఒకటి ఉండేది. అదేంటి అంటే, కాదమ్మా అది కాదు. ఇప్పుడు ఒక అతని భార్యతోటి ఆ భర్త కన్సెంట్ లేకుండా వేరే అతను ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోకూడదు అనేది మనకి బైగమిగా అడల్టరీ ఉండేది మనకు ఒకప్పుడు. ఇప్పుడు అడల్టరీ తీసేశారు. క్రిమినల్ అఫెన్స్, ఇట్స్ గ్రౌండ్ ఫర్ డివోర్స్. అయితే అప్పుడు ఎందుకు పెట్టారు, ఇప్పుడు ఎందుకు తీసేశారు అంటే, సొసైటీ మారింది, జడ్జిమెంట్స్ మార్చారు. సుప్రీం కోర్టు ఇట్లా చూస్తున్నారు, ఇదివరకు ఇట్లా కాదు. సొసైటీ మారుతుంటే ఇప్పుడు ఇంకో కొత్తలో ఏంటంటే, నువ్వు భర్తగా లీగల్ గా ఉన్నప్పుడు ఎవరితో ఆమెకి బిడ్డ పుట్టినా నువ్వే పట్టుకోవాలి వాడిని లీగల్ గా. ఇది భాషగా నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు, మ్యూచువల్ కన్సెంట్ కాదండి, మ్యూచువల్ కన్సెంట్ అంటే ఆడపిల్ల కూడా భయం ఉండాలండి. దీనికి నేను చెప్తానండి ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ పర్సనల్ గా తీసుకోవాల్సింది లేదు. చట్టాలు ఎలా రూపొందుతాయంటే, మన పరిస్థితులను బట్టి, మన సమాజం పరిస్థితులను బట్టి, సమాజం అవసరాలను బట్టి, సమాజం నుంచి వచ్చిన పోరాటాలను బట్టి చట్టాలు వస్తాయి. ఆ రోజు ఆ చట్టం ఎందుకు పెట్టారు అంటే, ఆమె ఒకవేళ వేరే పురుషుడితో ఉండాలి అంటే కూడా ఆమె కూడా భర్త అనుమతి తీసుకోవాలి. అలాగే ఇంకొక అదర్ పర్సన్ కూడా ఈ సదరు భర్త యొక్క అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు కొత్తగా 4-5 సంవత్సరాల క్రితం వచ్చిన జడ్జిమెంట్ ఆ చట్టాన్ని ఎందుకు మార్చారు అంటే 17 or 18, దెర్ ఈజ్ నో ఇష్యూ. అసలు విషయం ఏంటంటే, ఈ రోజుకి ఒక పురుషుడు తన ఆస్తిగా చూస్తున్నాడా భార్యని, స్త్రీని? అందుకే నా కన్సెంట్ అవసరము అని చెప్పి అన్నారా? అందుకని చెప్పి ఫ్రీ కన్సెంట్ మీ ఇష్టం అన్నారు అని ఏం చెప్పారంటే, ఒకవేళ ఇదివరకు ఏంటంటే, ఎవరైనా ఒక అతను తన భార్యతోటి వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఆ పురుషుడి మీద క్రిమినల్ అఫెన్స్ కేసు పెట్టొచ్చు ఎవరు అతను. కానీ ఎవరైతే సంబంధం పెట్టుకుంటాడో అతని భార్య కేసు పెట్టడానికి వీల్లేదు మళ్ళీ. అందుకని ఇది మార్చారు. ఎందుకంటే ఈవేళ, కానీ అప్పుడు కూడా నాలాంటి వాళ్ళు వ్యతిరేకించారు. ఎందుకంటే దేశం మొత్తం ఒకలా లేదు. ఢిల్లీ, బాంబే, హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు చూసి ఇంకా ఈ రోజుకి పల్లెటూర్లలో ఆ పరాధీనత ఉన్నది. మహిళ పరిస్థితి ఎక్కడేసిన గొంగళ్ళలాగానే ఉన్నది అనేది
నేను ఈ చట్టం అంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే, అలాగే ఈ కన్సెంట్ విషయంలో కూడా ఆడపిల్ల 18 సంవత్సరాల లోపు ఆమెకి కన్సెంట్ ఆమె కన్సెంట్ చెప్పినప్పటికీ కూడా వద్దు గిద్దు అని అరవకుండా ఉంటే కన్సెంట్ ఇచ్చినట్టే అనే ఒక ఉద్దేశంతో అది పెట్టారు. ఇప్పుడు ఆమె కన్సెంట్ ఎట్లా వస్తుందండి? నేను నీకు చాక్లెట్లు కొనిపెడతా, నేను నీకు ఫోన్ కొనిపెడతా. ఇప్పుడు చిక్కడపల్లిలో 6 అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయికి ఫోన్ కొనిచ్చి ఆ అమ్మాయికి గంజాయి అలవాటు చేసి 6 కలిసి ఆ అమ్మాయితోటి రేప్ కాదు, విత్ కన్సెంటే చేస్తే అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. దాని టెర్మినేషన్ కోసం మేము కుక్క చావు చచ్చి కుక్క పాటలు పడి అమ్మాయికి టెర్మినేషన్ చేయించి ఇప్పుడు అమ్మాయిని చదివిస్తున్నాం. ఓకే, ఇక్కడ నష్టం ఎవరికి జరుగుతుంది? ఈ కన్సెంట్ అనే మాట వల్ల కూడా నష్టం ఎవరికి జరుగుతుంది? ఇప్పుడు ఈ 6 అబ్బాయిలు 6 నెలల్లో, సంవత్సరమో 2 సంవత్సరాల్లో జైల్లో ఉంటారు. కానీ ఈ అమ్మాయి మేం గనక సకాలంలో టర్మినేట్ చేయించకపోయి ఉన్నట్లయితే ఒక 13 ఏళ్ల పిల్ల తల్లి అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టే ఈ కన్సెంట్ అనే మాట ఒకటి తీసుకొచ్చారు. అదే 18 ఇయర్స్ తర్వాత అనుకోండి, అది మ్యూచువల్ అవుతుంది. 18 ఇయర్స్ లోపు ఆ అమ్మాయికి ప్రపంచం తెలియదు, రీజన్ ఏదన్నా. అందుకని మనం ఏంటంటే పిడికి బియ్యానికి ఒకే మంత్రం పెట్టకూడదు. అబ్బాయి అయితేనా అమ్మాయి అయితేనా. ఇప్పుడు ఇవాళ మన ఇంట్లో మన ఇళ్లలో కాకపోవచ్చు, ఈ రోజుకి కింద కుటుంబాల్లో అమ్మాయిని ఒకలాగా అబ్బాయిలు ఒకలాగా పెంచుతున్నారండి. కరెక్ట్ అండి. అమ్మాయిని ఒకలాగా అబ్బాయిని ఒకలాగా పెంచుతున్నప్పుడు అబ్బాయికి ఆ పొగరు వస్తుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ పొగరు వస్తుంది. నేను మగాడిని, నువ్వు వంశోద్ధారకుడివి, ఆడపిల్లలాగా ఏడుస్తున్నావేంటి, ఆడపిల్లలాగా అద్దం ముందు నుంచుంటావేంటి అంటే క్లియర్ కట్టుగా మనము మగపిల్లాడిలాగాను ఆడపిల్లని ఆడపిల్లలాగాను పెంచుతున్నప్పుడు ఈ మగపిల్లవాడు ఈ అమ్మాయి కన్సెంట్ ఉందా కన్సెంట్ లేదా అనేది ఇమ్మెటీరియల్, వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకని అమ్మాయిల్ని రక్షించుకోవటం కోసం మనం ఇది చెప్తున్నాం. అదే ఏ ధనవంతుల ఇళ్లలో పిల్లలకో అట్లాంటప్పుడు శేఖర్ భాషా గారు చెప్పింది ఏమన్నా వర్తిస్తుందేమో కానీ చట్టం మట్టుకు డబ్బులున్నోళ్ళ అమ్మాయా లేదా గుడిసెలో అమ్మాయా అనేది లేదు. చట్టం ఒకటే ఉంది. చెప్పండి. ఇప్పుడు సొసైటీలో అందరూ అలా చేస్తారో లేదు, కొంతమంది అలా పెంచడం అనేది వాస్తవం అవ్వచ్చు, నేను దానికి తప్పు పట్టను, అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ సొసైటీ ఇలా బతకాలని నిర్దేశించేది చట్టం. ఈ చట్టం ఇవాళ అబ్బాయి నువ్వు అమ్మాయి కన్సెంట్ ఉన్నా సరే, ఒకవేళ గనక అమ్మాయి మైనర్ అయినప్పుడు ఇలా చేస్తే, నువ్వు మైనర్ కూడా కావచ్చు, చేస్తే నీకు శిక్షార్హం అని చెప్పినప్పుడు ఇప్పుడు అబ్బాయిలందరూ కంట్రోల్లో ఉంటారు. ఆవిడ చెప్పినట్టు నవరంధ్రాల్లోనూ కూడా వాళ్ళకి గడగడ వండికి ఒక దారిలోకి వస్తారు. ఒక పద్ధతిగా బతకడానికి చట్టం ఒక కొరడాలాగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇదే అమ్మో నేను వెళ్ళినా కూడా నన్ను జైల్లో పెడతారు, నేను కన్సెంట్ ఇచ్చినా కూడా నాది తప్పవుతుంది అని అమ్మాయికి మనం భయపెట్టకపోతే, అబ్బాయికి పెట్టినట్టుగా వాళ్ళు దారి తప్పి ఇటువంటివి చేస్తే మరి ఆవిడ పాపం పడ్డ పాటలే పడాల్సి వస్తుంది. 13 ఏళ్ల అమ్మాయి తీసుకెళ్ళి ఎందుకంత కష్టంగా ఉందమ్మా. నేను చెప్తుంటే అమ్మాయిలకి కూడా చట్టం నేర్పించండి, అమ్మాయిలకి ఈ చట్టాలు తీసుకురండి, అమ్మాయిలు కూడా కంట్రోల్. ఇప్పుడు అమ్మాయిలకి విచ్చలవిడతాం మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి మనం అలవాటు చేస్తున్నాం. కాన్సెప్ట్ అర్థం కావడం లేదు ఏంటంటే